మీ ముందు నిలుచున్న పాస్టర్ అమ్మ తేజ అనబడే నేను 3 సంవత్సరాలప్పుడు అమ్మ చనిపోయారు. నాన్న మరొక వివాహం చేసుకొని నన్ను వదిలేశాడు. ఇంటింటికి వెళ్ళి అడుక్కొని తినేవాడిని. మా ఊర్లో పిడతల ప్రసాదరావయ్య గారని ఒక దైవ సేవకులు గొప్ప పరిచర్య చేస్తున్నారు. ఒక గృహ కూడిక పెడితే ఆ గృహ కూడికకు నేను వెళ్ళినాను. చింపిరు జుట్టేసుకొని అన్నం దొరుకుతుందని ఆ అన్నం కోసం వెళ్ళాను. ప్రేయర్ అంతా అయిపోయింది, ఎటోళ్ళు అటు వెళ్ళిపోయారు. నేను తింటుంటే ఆ పాస్టర్ గారి కన్నులు నా మీద పడ్డాయి. ఎవరు ఈ అబ్బాయి, ఏంటి ఈ అబ్బాయి పరిస్థితి అని చెప్పినప్పుడు, ఈ అబ్బాయి ఒక అనాథ, ఈ అబ్బాయికి ఎవరు లేరు, తండ్రి ఉన్నా కానీ పట్టించుకోడు, వేరే మ్యారేజ్ చేసుకున్నాడు అని చెప్పినప్పుడు, ఈ అబ్బాయిని అనాథ శరణాలయంలో వేద్దాం, ఉంటాడా ఈ అబ్బాయి అనాథ శరణాలయంలో అంటే, ఉంటాడు అనాథ శరణాలయంలో అని చెప్పినప్పుడు, వరంగల్ జిల్లా స్టేషన్ గన్పూర్ అనాథ శరణాలయం, COM అనే అనాథ శరణాలయం, ఫిలిప్ సార్ రన్ చేసేవారు అనాథ శరణాలయం. ఆ అనాథ శరణాలయంలో నన్ను జాయిన్ చేశారు. అనాథలు ఉంటారు కానీ నా అంత అనాథ ఎవరు ఉండరు. అందరి కోసం బాబాయిలు, పిన్నిలు, మామయ్యలు, తాతయ్యలు వచ్చేవాళ్ళు. నా కోసం ఎవరు వచ్చేవాళ్ళు కాదు. వాళ్ళ కోసం వచ్చినప్పుడు పప్పలు, బిస్కెట్స్, చాక్లెట్స్ వాళ్ళు తింటుంటే నేను వాళ్ళ వైపు చూస్తూ ఏడ్చేవాడిని. మా అమ్మ పాయిజన్ తీసుకొని చనిపోయింది. మా నాన్న పెట్టే టార్చర్ తట్టుకోలేక పాయిజన్ తీసుకొని చనిపోయింది. అమ్మా, నువ్వు ఎందుకు చనిపోయినావమ్మా? నువ్వు బ్రతుకుంటే నేను కూడా ఈ బిస్కెట్ తినేవాడిని కదమ్మా అని గుండెలు పగిలేలా ఏడ్చేవాడిని. నేను ఏడ్చినప్పుడు వాడు నాకు ఇవ్వకుండా తినడమే కాకుండా వార్డెన్ సార్కి చెప్తే వార్డెన్ సార్ ఎదురు బొంగు కర్రలతో విపరీతంగా వీపు మీద కొట్టేవాడు. ఆ విధంగా బాత్రూంలోకి వెళ్ళి, మామిడి తోటలోకి వెళ్ళి ఏడ్చిన జీవితం అమ్మ నా జీవితం. అనాథగా బ్రతికిన నా జీవితం, ఒంటరిగా బ్రతికిన నా జీవితం. నా చదువు అయిపోయిన తర్వాత మరలా ఇంటికి వెళ్ళాను. 10th అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఆ శరణాలయం తీసేశారు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ అబ్బాయి ఉంటే నేను ఉండను అని మా చిన్నమ్మ రూల్స్ పెట్టేసింది. నువ్వు ఇంట్లో నుంచి బయటికి నడు అని చెప్తే మా అమ్మ గుడంబ పెట్టేది. మాది గిరిజన గ్రామీణ ప్రాంతం, చాలా అడవి ప్రాంతం మాది. గుమ్మడి నరసయ్య అని మీరు వినే ఉంటారు. ఇల్లందు 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి సైకిల్ మీద వెళ్ళే ఎమ్మెల్యే, మీకు తెలిసే ఉంటుంది. ఆ పార్టీ మా పార్టీ. ఆయన మా నాన్నగారు మా అమ్మ సంపాదించింది అని చెప్తే స్త్రీలందరూ కలిసి, అరే మీ అమ్మ సంపాదించింది రా గుడామ్మ పెట్టి అని చెప్పినప్పుడు, నన్ను ఆ మాట అంటావా అని చెప్పి ఇలా కట్టేసి దులానికి, అంటే ఆవులు కట్టేసి దులానికి ఇలా కట్టేసి నన్ను కొట్టడం ప్రారంభించాడు. తాళ్లతో కొడుతూ ఉన్నాడు, వీపుల మీద కొడుతున్నాడు. అప్పుడు నక్సలైట్స్ వచ్చారు మా ఊరు. CPIML న్యూ డెమోక్రసీ దళ కమాండర్ మదన్న వచ్చాడు. వచ్చి మా నాన్నగారిని కొట్టి, అరే వాడితో ఉంటే నువ్వు చచ్చిపోతావురా అని చెప్పి నన్ను అడవిలోకి తీసుకెళ్ళారు. కేవలం భోజనం కోసమే, అన్నం కోసమే అడవిలో గన్ను పట్టుకొని బ్రతికిన జీవితం నా జీవితం. మా నాన్నగారిని చంపేద్దామని డిసైడ్ అయిపోయినా. ఎక్కడెక్కడో అడవిలో తిరుగుతున్నాను. ఎప్పుడో చిన్న బందుకు నా దగ్గరికి, నా చేతికి ఎప్పుడు వస్తుందా అని చూస్తున్నాను. చాలా రోజుల తర్వాత ఒక వెపన్ నా చేతికి వచ్చింది. ఆ రాజు రాత్రి అందరూ పడుకున్న తర్వాత మా నాన్నగారిని చంపడానికి చిన్నగా బయలుదేరినాను. ప్రియ దేవుని జనాంగమా, ఆ రోజు పరిగెత్తుతున్నాను, వెపన్ పట్టుకొని పరిగెడుతుంటే 2 అన్నలు వచ్చి పరిగెత్తుకుంటూ వచ్చి పట్టేసుకున్నారు. తేజ ఏంటి అంటే, అన్న ఒక్క బుల్లెట్ అన్న, మా నాన్నని చంపేసి వస్తా అన్న, ప్లీజ్ అన్న, మా నాన్నని చంపాలి. నా జీవితాన్ని రోడ్డు పాలు చేశాడు, నా జీవితాన్ని నాశనం చేశాడు. ఒక్క బుల్లెట్ అన్న ప్లీజ్ అన్న. లేదు తేజ పార్టీకి చెడు పేరు తీసుకొస్తుందని 2 నన్ను మోసుకొని దళ కమాండర్ అన్న దగ్గరికి తీసుకెళ్తే, తేజ అలాంటి పనులు చేయొద్దు, పార్టీకి చెడు పేరు వస్తుందని చెప్పారు. అమ్మ గుర్తుకొచ్చేది, నాన్న గుర్తుకొచ్చేవాడు, అందరు గుర్తుకొచ్చేవారు. ఎవ్వరూ లేరు.
అమ్మ పాటలు రాసుకుంటా ఉండేవాడిని. మీరు యూట్యూబ్లో చూడొచ్చు. అమ్మ తేజ అమ్మ పాట అనగానే మిలియన్స్లో ఉంటుంది ఆ పాట రాసుకున్నా నేను. అది అనాథ శరణాలయంలో ఉన్నప్పుడే రాసిన ఆ పాట రాసుకొని పాడుతూ ఉండేవాడిని. సుసేనక్క అని ఒక అక్క ఏడుస్తూ ఉంటే అక్క దగ్గరికి వెళ్ళి పాడితే అక్క ఏడిచింది. దళంలో ఉన్న వాళ్ళందరూ కూడా మరి అన్న తేజ చక్కని పాట రాశాడన్న, ఒక్కసారి ఆ పాట పాడిపియండి అన్న అని చెప్తే పాట పాడినాను. పాట పాడినప్పుడు అందరూ ఏడవడం ప్రారంభించారు. ఆ పాట అమ్మా నీ జ్ఞాపకాలే మరువాలేకపోతున్నానమ్మా, విడువాలేకపోతున్నానమ్మా. అమ్మా నీ జ్ఞాపకాలే మరువాలేకపోతున్నానమ్మా, విడువాలేకపోతున్నానమ్మా. నీవు లేని నన్ను అనాథనన్నారు, నీవు లేని నన్ను అనాథనన్నారు. ఒక్కసారి కనిపించవా, అమ్మా నీ జ్ఞాపకాలే మరువాలేకపోతున్నానమ్మా, విడువాలేకపోతున్నానమ్మా. నీ వడిలో ఒక్కసారి పడుకోవాలని, నీ చేతి గోరు ముద్దలు తినాలని ఆశతో ఉన్నా ఒకసారి తినిపించవా. ఇలా ఈ పాట పాడేసరికి దళంలో అందరూ ఏడ్చారు. దళ కమాండర్ పిలిచాడు, తేజ నువ్వు నక్సలైట్గా లోపల అడవిలో ఉండడానికి కాదు, నీలో మంచి కళాకారుడు ఉన్నాడు, నువ్వు బయటికి వెళ్ళిపోవాలా. ఫోటో ఉంది అది. అరుణోదయ సాంస్కృతిక సమైక్యలో నువ్వు పని చేయాలా, నిన్ను దాంట్లో జాయిన్ చేస్తా నేను, నువ్వు ఇమ్మీడియట్లీగా అక్కడికి వెళ్ళిపో అని చెప్పినప్పుడు నన్ను బయటికి పంపించారు. బయటికి పంపించినప్పుడు ప్రియ దేవుని జనాంగమా, ఇంకా అప్పుడే తెలంగాణ ఉద్యమం ప్రారంభమైంది. తెలంగాణ ఉద్యమం ప్రారంభమైనప్పుడు ఆ తెలంగాణ ఉద్యమంలో పాటలు పాడుతూ, స్టేజీ పాటలు పాడుతూ, నేను మధుప్రియ అని తెలిసే ఉంటుంది మీకు, నేను మధుప్రియ, సాయి చంద్ రీసెంట్గా చనిపోయాడన్న, పాటలు పాడుతున్నటువంటి టైంలో, ఉద్యమంలో పనిచేస్తున్నటువంటి టైంలో సడన్గా నాకు యాక్సిడెంట్ అయింది. ఉందా ఫోటో? సడన్గా నాకు యాక్సిడెంట్ అయింది. ఇల్లందు తీసుకెళ్లారు, ఇల్లందు నుంచి ఖమ్మం తీసుకెళ్లారు. ఇక నువ్వు బ్రతకవో, నువ్వు చచ్చిపోతావు అని చెప్పేసి అన్నారు. మొత్తం రక్తం మొద్దై ఉన్నాను, తల పగిలిపోయింది, చెయ్యి ఇరిగిపోయింది. హాస్పిటల్లో ఉన్నాను. 1 రోజు అయిపోయింది, 3 రోజులు, 4 రోజులు. నన్ను చూసేవారు లేరు, నాతో మాట్లాడేవారు లేరు, కనీసం పలకరించేవారు లేరు. అనాథగా ఉన్నా. ఒక నర్సమ్మ వచ్చి చెప్పారా, బాబు నీకెవరు లేరా అంటే, ఎవరు లేరమ్మా, నాకెవరు లేరు. నేను ఒక అనాథనంటే తన బాబు లాంటి వయసు నాది. తన బాబు బట్టలు తీసుకొచ్చి ఒక చిన్న పెరుగన్నం బాక్స్లో తీసుకొచ్చి నాకు ఇచ్చింది. తర్వాత న్యూ టెస్టమెంట్ బైబిల్ ఇచ్చింది. నాన్న, ఎవరు లేనోళ్ళకు దేవుడే దిక్కు నాన్న, నువ్వు ప్రార్థన చేసుకోనానా అని చెప్పినప్పుడు ఆ రోజు మోకరించానండి. యేసయ్యా, అందరు నన్ను వదిలేశారయ్యా, అందరు నన్ను మోసం చేశారు, అందరు నన్ను వదిలేశారయ్యా. యేసయ్యా, నాకు నువ్వు కావాలయ్యా, నువ్వు లేకపోతే నేను బ్రతకలేను ప్రభు, నాకు కావాలని చెప్పినప్పుడు అప్పుడు నా వయసు 17 సంవత్సరాలు.
ఆ 17 సంవత్సరాల వయసులో నన్ను దేవుడు పేరు పెట్టి ఆ రోజు రాత్రి అర్ధరాత్రి 12 గంటలకు నా ప్రియ కుమారుడా తేజ అని పేరు పెట్టి పిలిచి ఎక్కడికి వెళ్ళమంటావు, ఏం చేయమంటావు ప్రభు అంటే, నా ప్రియ కుమారుడా నువ్వు భద్రాద్రి కొత్తగూడెం వెళ్ళు. భద్రాద్రి కొత్తగూడెంలో తల్లి లేరు, తండ్రి లేరు, బంధువులు లేరు, రక్త సంబంధికులు లేరు, ఎవరు లేరయ్యా. నన్నేం చేయమంటావు ప్రభువా, నన్నేం చేయమంటావు అంటే, నువ్వు వెళ్ళు, నీ వెనకాల నేను వెళ్ళబోతున్నాను, నేను రాబోతున్నాను. అక్కడి నుంచి కొత్తగూడెం వెళ్ళడానికి కూడా నా దగ్గర డబ్బులు లేవు, కొత్తగూడెం వెళ్ళడానికి కూడా డబ్బులు లేవు. వాళ్ళ దగ్గర ఒక 5 రూపాయలు, వాళ్ళ దగ్గర ఒక 10 రూపాయలు అడుక్కొని ₹5 10 రూపాయలు అడుక్కున్న అనాథనమ్మా మీ ముందు నిలుచున్న నేను, ఏ దిక్కు లేరు, నేను అందరు నన్ను వదిలేసినారమ్మా. అనాథగా బ్రతికినయ్యా, అనాథ. దేవుడు పేరు పెట్టి పిలిస్తే ₹5 10 రూపాయలు అడుక్కొని ఆ రోజు ఖమ్మం నుంచి కొత్తగూడెంలో అడుగుపెట్టినాను. కొత్తగూడెంలో అడుగుపెట్టినటువంటి నా జీవితం పోస్ట్ ఆఫీస్ సెంటర్లో దిగినాను. పోస్ట్ ఆఫీస్ సెంటర్లో దిగి సింగరేణి హాస్పిటల్ వైపు వెళ్తా ఉన్నాను. చిన్న రేకుల షెడ్డులో ఒక సింగరేణి ఎంప్లాయ్ గోదావరికని ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోతా ఉన్నాడు. వెళ్ళిపోతా ఉంటే నా సాక్ష్యం చెప్తే ఆ చిన్న రేకుల షెడ్ ఇచ్చాడు. నేను రన్ చేసిన ట్యూషన్ పైన నువ్వు రన్ చేసుకో అని చెప్పి నా మీద జాలితో ఇచ్చాడు. నా బట్టలు చూసి, నా జుట్టు చూసి పిల్లలు ఎవ్వరు ట్యూషన్కి వచ్చేవాళ్ళు కాదు. ఆకలితో ఉండేవాడిని. 20 మంది పిల్లలు వచ్చేవాళ్ళు ఆ అన్న ఉన్నప్పుడు. చివరికి 3 మిగిలారు. తినడానికి తిండి లేదు. భద్రాద్రి కొత్తగూడెంలో తినడానికి తిండి లేదు. వారం అయిపోయింది, కడుపులో మంట, ఆకలి. యేసయ్యా ఎందుకు పిలిచినవు ప్రభువా ఈ భద్రాద్రి కొత్తగూడెం, ఆకలి అవుతుందని చెప్తే నేను ఏడుస్తుంటే మూల కూర్చొని ఒక 3 పిల్లలు వచ్చి, అందుకే నేను ఏడుస్తున్నారన్న మీరు అని చెప్తే, అన్న ఎందుకు ఏడుస్తున్నారు మీరంటే, నాకు ఎవరు లేరు ఆకలి అవుతుందని చెప్తే కొంచెం అన్నం తీసుకొచ్చి ఇంత అన్నం పట్టుకొని కొంచెం తిని మళ్ళీ రేపు కొంచెం ఉంచుకొని పాసిపోయిన అన్నం తినేవాడిని. ఆకలి విలువేంటో నా జీవితానికి తెలుసు, ఒంటరితనం ఏంటో నా జీవితానికి తెలుసు, ఆకలి విలువేంటో నా జీవితానికి తెలుసు, ఆకలితో పేగులు ఎలా మొత్తుకుంటాయో నాకు తెలుసు, ఒంటరితనం ఏంటో నాకు తెలుసు. ఆ విధముగా భద్రాద్రి కొత్తగూడెంలో నా జీవితం ప్రారంభమైంది. ఆకలితో ఉండేవాడిని. ఆ పిల్లలకు చెప్పేవాడినా, నా తల్లి లేక తండ్రి లేక ఎన్ని కష్టాలు పడ్డానన్నా, మీ తల్లిదండ్రుల్ని మంచిగా చూసుకోండి నాన్న, ప్లీజ్ మీ తల్లిదండ్రుల మాట వినండి అని ఏడ్చుకుంటూ చెప్తే వాళ్ళు కూడా ఏడ్చుకుంటూ వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రుల పాదాలు ఒత్తేవాళ్ళు. ఇంత మార్పు ఏంటి మా పిల్లలలో అని చెప్పి వాళ్ళని అడిగినప్పుడు మా ట్యూషన్ టీచర్ అన్నయ్య అమ్మ తేజ అన్న చెప్పాడు తల్లిదండ్రుల విలువ గురించి. చెప్తే వాళ్ళు చాలా మార్పు చెందారు. నా పిల్లలు చెప్పిన మాట వినకపోయే వాళ్ళు అసలు తక్కువ వింటున్నారు. ఏం మందు పెట్టినావు మా పిల్లలకు అని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే కాలనీ అంతా తిరిగి పిల్లల్ని పంపించారు. ఈ అబ్బాయి మంచోడు, మంచి క్రమశిక్షణ నేర్పిస్తున్నాడని చెప్పి 10 మంది అయ్యారు, 20 మంది, 30 మంది, 70 మంది పిల్లలు ట్యూషన్కి రావడం ప్రారంభమయ్యారు. ఒక చిన్న బైక్ కొనుక్కున్నా, చిన్న బైక్ కొనుక్కొని ఒక ట్యూషన్ ఇంకొక టీచర్ని పెట్టుకున్నా. చాలా కష్టాలు పడ్డానండి. రాత్రికి రాత్రి వచ్చిన పరిచర్య కాదండి, రాత్రికి రాత్రి వచ్చిన పరిచర్య కాదు.
ఒంటరితనం ఏంటో నాకు తెలుసు, ఆకలి విలువేంటో నాకు తెలుసు. ఆ రోజు రంజాన్ వచ్చింది, పిల్లలందరూ ముస్లిం పిల్లలు ఉన్నారు. బిర్యానీ తీసుకొచ్చి అందరు తీసుకొస్తే డేక్ష నిండిపోయింది. నేను బిర్యానీ తింటుంటే నాలాంటి అనాథలు నాకు గుర్తుకొచ్చారు. ఇప్పుడు కడుపు నిండా నాకు బిర్యానీ దొరుకుతుందయ్యా. ఆ రోడ్ల మీద చాలా మంది అనాథలు ఉన్నారయ్యా, వాళ్ళ పరిస్థితి ఏంటయ్యా అని చెప్పి ఆ బిర్యానీ పంచడానికి వెళ్ళిన జీవితం నా జీవితం. ఆ బిర్యానీ పంచడానికి వెళ్తే, ఆ రోజు బిర్యానీ పంచడానికి వెళ్ళినాం. ఇలా పెడుతున్నాం ప్లేట్లో, టక్కుని తినేస్తున్నారు పిల్లలు, టక్కుని తినేస్తున్నారు వృద్ధులు. అసలు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఇంత బిర్యానీ అయిపోయింది. ఆ రోజు రాత్రి వెళ్ళి పడుకున్నా. నేను తిని పడుకున్నా. ఎంతమంది పాస్తులు ఉన్నారయ్యా, ఏంటయ్యా ఈ భారం, గుండె ఎంత భారంతో నింపబడిందయ్యా. యేసయ్యా నీ చిత్తమైతే నాలాంటి అనాథల కోసం నేను బ్రతకాలయ్యా అని చెప్పి ఒక అనాథ శరణాలయాన్ని నాకు 18 సంవత్సరాలు ఉన్నప్పుడు అమ్మ ప్రేమకు దూరమైన నేను అమ్మ అనాథ శరణాలయం ప్రారంభించాను. గట్టిగా చెప్పండి. 18 సంవత్సరాల వయసులో, 17 సంవత్సరాల వయసులో పిలుపునందుకొని 18 సంవత్సరాల వయసులో ఫోటో ఉందా నాన్న అనాథ శరణాలయంది? హల్లెలూయా. 18 సంవత్సరాల వయసులో పరిచర్యను ప్రారంభించి చిన్న రేకుల షెడ్డులో ప్రారంభించిన పరిచర్య అమ్మ ఈరోజు దేవుడు గొప్పగా దీవించాడు. ఏ అర్హత నాకు లేదండి ఇక్కడ నిలబడడానికి, ఏ అర్హత నాలో లేదు, ఏ యోగ్యత నాలో లేదు. కేవలం దేవుని కృప, కేవలం నా యేసయ్య కృప. అన్నం కోసం ఇంటింటికెళ్ళి అడుక్కు తిన్నా ఒక అనాథ ఈరోజు 100 మందికి ఈరోజు తండ్రిగా నిలబడ్డాడమ్మా, తండ్రిగా నిలబడ్డాడు. నా యేసుకే మహిమ కలుగును. నా జీవితంలో ఎప్పుడు మరవలేని ఇది పెళ్ళైన తర్వాత. అప్పుడు నా దగ్గర సెల్లే లేదు. ఇంకా ఫోటోలు చూడు. నెక్స్ట్ స్టార్టింగ్లో ఉన్నాయా లేవా? రేపు చూపి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ఇప్పుడు దేవుని జనాంగమా, చిన్న రేకుల షెడ్డులో స్టార్ట్ చేసిన 3 నెలల బాబుతో ప్రారంభించిన పరిచర్య అండి. 3 నెలల బాబుతో ప్రారంభించి ఒకసారి దసరా హాలిడేస్కి అనాథ శరణాలయం నుంచి ఇంటికి వెళ్ళిన డాడీ, మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే మా అత్తమ్మ చికెన్తో వేసుకుంది, మా మామయ్య చికెన్తో వేసుకున్నాడు, మా మరదలకి చికెన్, బామర్దకి చికెన్, నాకు మాత్రం నీళ్ళ చారు. నా చూపులన్నీ కూడా చికెన్ ముక్కల వైపే ఉన్నాయి. ఎప్పుడు నేను మర్చిపోనండి ఆ సిచ్యువేషన్. కానీ ఈరోజు నా డైనింగ్ టేబుల్ మీద చికెన్ అంటే చికెన్, మటన్ అంటే మటన్, ఫిష్ అంటే ఫిష్. మా యేసురత్నం డాడీ అడుగుతున్నాడు, సముద్రం చేప తీసుకొస్తా డాడీ అని. యేసయ్య ప్రేమ అండి. కేవలం ఈ దిక్కు లేనుడికి ఇంత ప్రేమ అందుతుందండి. కేవలం నా యేసయ్య కృప, కేవలం నా యేసయ్య కృప. ఆకలితో ఉన్నానా, ఆకలి తీర్చావే తల్లి, తండ్రివై నాకు ప్రేమను పంచావే. ఆకలితో ఉన్నానా, ఆకలితో ఉన్నానా, ఆకలి తీర్చావే తల్లి, తండ్రివై నాకు ప్రేమను పంచావే. నా ప్రాణమా నా యేసయ్యా, నా సర్వమా.
అనాథనైనా నన్ను ఆదుకున్నవే, నీ సేవ చేసే కృపనిచ్చావే. అనాథనైనా నన్ను ఆదుకున్నవే, నీ సేవ చేసే కృపనిచ్చావే. నా ప్రాణమా నా యేసయ్యా, నా సర్వమా నా యేసయ్యా. ఏంటండి? ఆకలితో ఉన్నానా, ఆకలి తీర్చావే. తల్లి తండ్రి వై, ఆయనే నాకు తల్లి, ఏ దిక్కు లేదు నాకు. నా చెయ్యి బట్టి నడిపించాడు యేసయ్య నన్ను. మీరు అనుకుంటున్నారేమో ఈ నర్సీపట్నం ఒంటరిగా వచ్చానని. నన్ను నా యేసయ్య నా చెయ్యి పట్టుకొని నన్ను ఇక్కడికి నడిపించాడు. నా యేసయ్య నా పక్కనే ఉన్నాడు ఇప్పుడు. నా యేసయ్య వదిలి పెడితే నేను బ్రతకలేను. నా యేసయ్య విడిచిపెడితే ఒక్క క్షణం కూడా నేను ఉండలేను. ఇక్కడ నేను నిలబడ్డానంటే ఆయన నా చెయ్యి పట్టుకున్నాడు. ఏ యోగ్యత నాలో లేదండి. అందుకనే ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎంత వేదన వచ్చినా, ఎంతమంది విమర్శించినా, పిలిచిన దేవుడున్నాడు. అసలు చిన్నప్పుడే పెద్ద పెద్ద సమస్యలు, పెద్ద పెద్ద పోరాటాలు, ఆకలికి అలమట్టించిన కష్టాలు, కన్నీళ్ళు, ఓ ఒంటరితనము, ఆకలి, ఓ పెద్ద పెద్ద శ్రమలను దాటుకొని వచ్చా. ఎవరో ఏదో అంటే నలిగిపోతానా ఏంటి? ఏం తెలుసు అమ్మ తేజ గురించి? ఏం తెలుసు? ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఒక్క మాట చెప్పి ముగిస్తానండి. మా చిన్నమ్మ, మా నాన్న వేరే మ్యారేజ్ చేసుకున్నాడు. మా చిన్నమ్మ ఒక మాట చెప్పేదే, ఆడు నల్లోడు, వాడు ఉంటే నేను ఇంట్లో ఉండను, వెళ్ళిపోతా ఇప్పుడే, సూట్ కేసు సర్దుకొని వెళ్ళిపోతా, ఇప్పుడే వెళ్ళిపోతా అనేది. ఈ ముఖం ఎవరికి చూపియొద్దు, నాకు చూపెట్టొద్దు నువ్వు అనేది. కానీ ఇదే ముఖాన్ని ఈరోజు టీవీ ఛానళ్ళల్లో, యూట్యూబ్లో, ఇలాంటి సభలలో కొన్ని కోట్ల మందికి ఈ ముఖాన్ని నా దేవుడు చూపిస్తున్నాడండి. నా యేసుకే మహిమ కలుగునగా, నా యేసుకే ఘనత అండి. మా చెల్లి అనాథనైన నా బ్రతుకును మార్చిన దేవుడు, చెల్లెమ్మా అభాగ్యుడైన నా జీవితాన్ని మార్చిన దేవుడు. ఈరోజు రోడ్ల మీద ఉండి వింటున్నారేమో తమ్ముళ్ళు, నా రెండు చేతులు ఎత్తి బ్రతిలాడుతున్నాను. ఈరోజు తాగుతున్నారేమో, తిరుగుతున్నారేమో. అనాథనైన నా బ్రతుకును మార్చిన దేవుడు మీ బ్రతుకులను మార్చడానికి నా దేవుడు సమర్థుడు. ఇదే సమయం రా, దేవుడు నిన్ను నిలబెట్టుకోబోతున్నాడు. నీ కొడుకు త్రాగుతున్నాడేమో, తిరుగుతున్నాడేమో, ఏం పర్లేదమ్మా, దేవుడు నిలబెడతాడు. నా దేవునికి అసాధ్యమైనదంటూ ఏది లేదు. శ్రమలు వస్తున్నాయని ఆగిపోతున్నారేమో, నిందలు వస్తున్నాయని ఆగిపోతున్నారేమో. ఏమండి, నన్ను ఏమన్నారు తెలుసా? రే అనాథగా నీకెవరిస్తారా పిల్లను అన్నారు. ఏమండి, ఎవరిస్తారా నీకు అన్నారు. తను కిడ్జీ ఇంటర్నేషనల్ స్కూల్లో ప్రిన్సిపల్. ఒక్క కూతురు, వాళ్ళ డాడీ మంచి సింగర్ అండ్ ఎంప్లాయ్. దేవుడు మాట్లాడితే తను నన్ను వివాహం చేసుకుందండి. ఈరోజు తల్లి కంటే, తండ్రి కంటే ఎక్కువగా నన్ను ఇలా పువ్వుల్లో పెట్టుకొని చూసుకునే భార్యను దేవుడు నాకు ఇచ్చాడు. నా యేసుకే మహిమ కలుగును గాక.